ప్రార్థన. పరమ తండ్రి యేసయ్య, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానించుచూ ఉండగా వాక్యములోని అనేక విషయాలు గ్రహించి అనుసరించి నడుచుకొనులాగున మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఈ 12వ అధ్యాయము మొదటి 5 వచనాల వాక్య భాగాన్ని మనం గమనిస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ముఖ్యంగా 2వ వచనాన్ని మనం గమనిస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. ఏం కావాలంటున్నాడు? రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే రూపం మారాలి, మన జీవితం మారాలి. క్రైస్తవులను చెప్పుకొని తిరగడం కాదు, లోకంలో మేము క్రైస్తవులం అనగానే కాదు, చేతుల్లో బైబిల్ పట్టుకోగానే కాదు, ఓ చక్కటి పాట పాడగానే కాదు. క్రైస్తవం జీవితం చెప్తుంది. నీ జీవితం ఎట్లుంది అనేది నువ్వు క్రైస్తవుడివా కాదా అనేది చెప్తుంది. నీ జీవితం మారాలి అంటున్నాడు. రూపాంతరం అనేది బహు ఉన్నతమైన ప్రక్రియ. ఈరోజు మనం ధ్యానించే అంశమే రూపాంతరం. గొంగలి పురుగు ఏమవుతుంది? సీతాకోక చిలుకగా రూపాంతరము చెందుతుంది. స్వేచ్ఛగా ఎగరగలుగుతుంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతుంది, నచ్చిన దాన్ని ఆస్వాదించగలుగుతుంది కదండి. ఎత్తైన స్థలాలకు కూడా అది ఎగరగలిగేటట్టుగా అట్టి స్వేచ్ఛా జీవితాన్ని మనం పొందుకోవాలంటే, అట్టి ఉన్నతమైన ఎత్తుల్లోకి మనం వెళ్ళగలగాలి అని అంటే ముందు మన జీవితం మారాలి. గొంగెలి పురుగులాగా ఉన్న మన జీవితం, పాప జీవితము, రోత జీవితము, ఈ లోక మాలిన్యముతో నిండిన జీవితం. గొంగెలి పురుగుని చూసి ఆహా అంటాడు ఎవడైనా? కానీ సీతాకోక చిలుకని చూస్తే పెద్దోళ్ళకు కూడా ఇష్టమే, భలే బాగుందిరా అనిపిస్తుంది కదండి. ఇక పిల్లలైతే దాని వెనకబడి ఉరుకుతూనే ఉంటారు. పట్టుకుంటే దొరుకుద్దేమో ఏడు దాకా ఉరుకుతుందో తెలియదు, ఇక దాని వెంటబడి ఉరుకుతూనే ఉంటారు. ఇప్పుడు అంతా బతుకుదీరుల కోసము పట్టణాలకు వచ్చి బతుకుతూ ఉన్నాం కాబట్టి వాటి గురించి అనుభవాలు తక్కువ. కానీ గ్రామాల్లో బ్రతికే వాళ్ళకు, పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు ఈ సీతాకోకల చెల్లు ఆ అనుభవం చాలా ఉన్నతంగా ఉంటుంది. మా బాల్యంలో ఊరికి మా అమ్మమ్మలో ఊరికి పోతూ ఉండేటోళ్ళం చిన్నప్పుడు కదా. హాలిడేస్ వచ్చినాయి అని అంటే అవన్నీ చుట్టూ పల్లెటూర్లు, చెట్లు, చేమలు ఎక్కువ ఉండేవి అనమాట. ఇక సీతాకోక చిలకల్ని పట్టుకొని వాటి రూపురేఖలు మళ్ళీ దాన్ని పట్టుకొని మేము బొమ్మలు వేసుకోవడం, ఒక బుక్ తీసుకొని దాని రంగులు ఎట్లున్నాయో ఆ రంగులకు టాలీ అయ్యేటట్టుగా మళ్ళీ మేము రంగులు వేయడం. అదేంటంటే అదొక ఆనందం కదండి, అదొక సంతోషం. దేవుడు అట్లాంటి స్వేచ్ఛ జీవితాన్ని మనకి ఇచ్చాడు. కానీ నరుడు ఆ స్వేచ్ఛను పోగొట్టుకొని ఏం చేశాడు? బందీగా మారాడు. లోక కట్టుబాట్లకు బందీ, కుల మతాలకు బందీ, మత కట్టుబాట్లకు బందీ, అవునా, కుల కట్టుబాట్లకు బందీ, లోక సంబంధమైన ఆచారాలకు బందీ, అలవాట్లకు బందీ, తాగుడుకు బందీ, జూదానికి బందీ, సారాకు బందీ, సిగరెట్లకు బందీ, గుట్కాలకు బందీ అయిపోయాడు. దేవుడు వాడికి ఇచ్చిన స్వేచ్ఛను వాడు పోగొట్టుకున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే పిలిపిస్తున్నాడు, రూపాంతరము చెందుడి. నా మానవుడు ఎలాంటి వాడంటే తన తల్లి గర్భము నుండే పాపముతో పుట్టినవాడు అంట. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. ఈ పాప స్వభావం పోయి ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలా? రూపాంతరము చెందాలి, క్రీస్తు స్వభావములోకి మారాలి, ఆయన రక్తములో కడగబడాలి. మనం ఒక వ్యక్తి రూపాంతరము చెందాలి అంటే ఆయన చేయాల్సిన ప్రాముఖ్యమైన 5 గుణాలు ఉన్నాయి. అదొక ప్రాసెస్ అన్నమాట. రూపాంతరం అనేది ఇట్టపోయి అట్టు వచ్చేది కాదు. బట్టల షాప్కి పోయి కొత్త షర్ట్ కొనుక్కొని వచ్చినంత ఈజీ కాదు. రూపాంతరము చెందడం అనేది అది ఒక ప్రాసెస్. భక్తిలో, విశ్వాసంలో అది ఒక్కొక్క అడుగు మనం ముందుకు సాగే ఒక ప్రాసెస్. దాంట్లో మొట్టమొదటిది ఏంటో బైబిల్ చెప్తూ ఉన్నది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు గమనించండి.
పేతురు రాసిన మొదటి పత్రిక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. నువ్వు రూపాంతరము చెందాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో నీకు కావాల్సింది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. వితౌట్ హోలీనెస్ అసలు నువ్వు రూపాంతరం పొందుట అసాధ్యం. ఈ లోకంలో తింటాను, తాగుతాను, అన్నిటికీ మొక్కుతాను, అందరిలా బతుకుతాను, అయినా రూపాంతరం పొందుతాను అంటే అది అసాధ్యము. అది జరుగుట అసాధ్యం. క్రీస్తు వలె నేనును రూపాంతరము పొందవలెను అన్న ఆశ నీకున్నప్పుడు ముందు పరిశుద్ధంగా జీవించడం మనం నేర్చుకోవాలి. అంతే కదా. చెడ్డ మాటలు ఆడకూడదు, చెడ్డ మాటలు చెడ్డై తలంచకూడదు, అదే చెడు చూడకూడదు, చెడు వినకూడదు. ఈ లోకంలో 3 కోతులు ఉన్నాయి కదా. ఏంటి ఆ కోతులు? ఏం చెప్తాయి? చెడు మాట్లాడొద్దంటే, చూడొద్దంటే, వినొద్దంటే. ఇంకో కోతిని కూడా పెట్టాడు, చెడు చెయ్యొద్దు. అవునా కదా? అసలు ఈ 3 లేకపోతే 4వ కోతి రానే రాదాడికి. అందుకే మన లోక సామెతే అంత చక్కగా చెప్పినప్పుడు వాక్యంలో ఇంకా లోతుగా ఎన్నో విషయాలు మనకు చెప్పింది. చెడును విడిచిపెట్టడమే పరిశుద్ధత. ఆమేన్. ఒక వ్యక్తి ఎలా పరిశుద్ధంగా ఉండగలడు? చెడు విడిచినప్పుడే కదా. చెడు ఉంటే పరిశుద్ధంగా ఉండగలడా అండి? ఉండలేడు, అసాధ్యం. తాగుడు ఒక మనిషిని మృగంలా మారుస్తాడు. తాగేసి ఇంటికి వచ్చాడు, ఆ తాగుడులో భార్య ఏదో ఒక మాట అన్నది, భార్యను ఈడ్చి కొట్టాడు. భార్య తిరిగి ఇంకో మాట గట్టిగా నేలోగా దగ్గరలో ఉన్న కర్ర పట్టుకొని భార్యను కొట్టబోతే అత్తమ్మ అడ్డం వచ్చిందట. అంటే ఈ భర్త వాళ్ళ తల్లి అడ్డం వచ్చిందట. ఆపడానికి ఎవరి కొడుక అట కొట్టొద్దురా, భార్యను తలకాయ పని చేద్దరు అనేలోగా ఆ కోపంలో ఆ కర్ర తీసుకొని ఈడ్చి కొడితే తల్లి నెత్తి పగిలింది. వాళ్ళిద్దరిని నేను అడ్మిట్ చేసి వస్తున్నా హాస్పిటల్లో. ఇద్దరు ఒకటే కుటుంబం. తాగాడు, తన్నాడు. అంటే చెడుతనం ఏం చేస్తుంది? ఒక మనిషిని మృగంలా మారుస్తుంది. ఎంత కోపం ఉన్నా కూడా కర్ర పట్టుకొని తలకాయలు పగిలే అంత ఒక దెబ్బేస్తారు, ఒక మాట అంటారు. కోపం అంటే మృగం లాంటి స్వభావం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తాగుడు నుంచి వచ్చింది. దాన్ని విడవగలిగినప్పుడే పరిశుద్ధత. బైబిల్ పట్టుకొని కూసగానే రాదు కదండి పరిశుద్ధత. పరిశుద్ధత అనేది ఒక ప్రాక్టీస్, పరిశుద్ధత అనేది ఒక సాధన. అది ఎట్లా వస్తుంది ఆ సాధన అంటే మనము దేవుని సన్నిధిలో వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. వాక్యం వింటూ ఉంటాం, విశ్వాసం వస్తుంది. నేను వదిలేయాలి ఇక చెడ్డ అలవాట్లు, సార్లు ఇన్నేళ్ళు తాగినాం, ఏదో తెలుసో తెలవకో తాగినాం, ఏదో తెలుసో తెలవక బానిస అయిపోయినాం. నేను దేవుని బిడ్డను, దేవుని సొత్తు అయిన బిడ్డను. యేసయ్య ఎంత పరిశుద్ధంగా బతికాడో ఈ లోకంలో నేను కూడా అట్టే పరిశుద్ధంగా బతకాలి. ఈ పరిశుద్ధత నిన్నేం చేస్తుందట? రూపాంతర దశలోకి, గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలక లాంటి ఒక అందమైన జీవితానికి అది నిన్ను స్వాగతం పలుకుతుంది. ఆమేన్. రక్షణ పొందిన వాడు స్వతంత్రుడు. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందండి? క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ఇక దాసుడు కాదు, వాడు స్వతంత్రుడు. స్వేచ్ఛగా ఎగరగలడు. వాడికి కుల కట్టుబాట్లు ఉంటాయా? యేసయ్య నమ్మినోడికి ఉంటాయండి? అసలు కులమే ఉండదు. యేసయ్య నమ్మినోడికి మతమే ఉండదు. ఉంటుందా? ఏది ఉండదు. మానవత్వం మాత్రమే ఉంటుంది. అందుకే క్రైస్తవ్యం మతము కాదు. క్రైస్తవ్యం ఒక వ్యక్తి చక్కగా పరిశుద్ధంగా నడిచే ఒక మార్గం. క్రైస్తవ్యం ఏంటండి? మార్గం. మానవుడు నడవలసిన ఒక మార్గం, జీవన విధానం. యేసయ్య అదే అన్నాడు కదా, నేనే మార్గమును, నా ద్వారా తప్ప తండ్రిని ఎవడు కూడా చేరలేడు. ఏ మార్గం చేర్చదండి తండ్రిని? యేసయ్య అడుగుజాడల్లో నడిస్తేనే. యేసయ్య రూపాంతరం పొందాడు కాబట్టి నీవు కూడా రూపాంతరము చెందాలి. నువ్వు రూపాంతరం చెందాలంటే మొట్టమొదటిగా నీకు ఉండాల్సింది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. చెడును విడిచుటయే పరిశుద్ధత. చెడును విడిచిపెడితే ఆటోమేటిక్గా పరిశుద్ధత మనలో ఉంటుంది. అంతే. వెలుగు వెలిగించు, చీకటి ఏమైంది? చీకటి పో అని రిక్వెస్ట్ చేయాలండి? చీకటిని బతిమిలాడాలా?
ఏమక్కర్లే, వెలుగుని తెచ్చుకుంటే చాలు. చీకటి వద్దన్నా పారిపోద్ది. అది వెలుగులో ఉండలేదు, వెలుగులో సంచరించలేదు. చీకటి కార్యాలు, చీకటి తలంపులు, చీకటి చేష్టలు వెలుగయ్యున్న క్రీస్తులో నిలవలేవు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. ఆయన బిడ్డలమైన మనందు కూడా ఆయన ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మనం ఎవరమట? వెలుగు. అదే పరిశుద్ధత ప్రియులారా. రూపాంతరము చెందాలంటే మనకు కావలసిన రెండవది ఏంటో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించండి. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా. నీవు రూపాంతరము చెందాలంటే నీకు కావలసిన రెండో ప్రాముఖ్యమైన విషయం నూతనత్వం. ఎప్పటికప్పుడు నూతనత్వం నీలో ఉండాలి. నూతన సృష్టి, పాతవి అయిపోయినాయి. అప్పుడు అట్లా చేసిన అది అప్పుడు పాతవి గతించాను. అప్పుడు తెలవక చేసావు. అప్పుడు అట్లా మొక్కాను కదా, తెలవక మొక్కావు. అప్పుడు అట్లా బలులు ఇచ్చానుగా, తెలవక ఇచ్చావు. అప్పుడు అట్లా తిన్నానుగా, అప్పుడు అట్లా తాగానుగా, అప్పుడు అట్లా చేశానుగా. అది ఎప్పుడు? అప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏమైంది? మనసు మారి నూతన పరచబడ్డాడు. ఆమె మనం చదివిన రోమీలకు రాసిన పత్రికలో కూడా అదే ఉంటుంది కదా మాట. 2వ వచనంలో కూడా ఏమనుంది? 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుంది చూడండి. మీ మనస్సు మారి మీరు నూతన మగుట వలన రూపాంతరము పొందుని. ఒక వ్యక్తి రూపాంతరం ఎలా పొందగలడట? మనస్సు మారి నూతన మగుట వలన. ఎప్పటికప్పుడు నూతనత్వం రావాలి. మా తాత ముత్తాతలు చేసినట్టు నేను చేస్తా అంటే కుదరదు. అది అయిపోయింది. వాళ్ళ కాలము చీకటి కాలం, తెలిసి తెలవని కాలము, అజ్ఞాన దశ, తెలవగా చేశారు. కాబట్టి దేవుడు క్షమించాడు. ఇప్పుడు నీకు తెలుసు ఏం చేయకూడదో, నీకు తెలుసు. తెలిసి చేస్తే క్షమాపణ లేదు, తెలిసి చేస్తే నరకము, తెలియక చేస్తే క్షమాపణ. తెలియదు కదా వాళ్ళకి, ఎవరు తెలుసు? సువార్త ఎవరు చెప్పారు? తెలియదు కదా. ఇట్లా చేయకూడదని తెలియదు. పాపం తెలవక చేశారు. దేవుడు క్షమించాడు, వాళ్ళందరినీ క్షమించాడు తెలవక చేసిన వాడు. కానీ ఇప్పుడు నీకు తెలుసు ఇట్లా చేయకూడదని తెలుసు. తెలిసి 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 గనక నీవు పాత స్వభావము, ప్రాచీన స్వభావంలోకి వెళ్తే మాత్రం నరక శిక్ష నుండి ఎవడు కూడా తప్పించుకొనలేడు. జాగ్రత్త. ఒక వ్యక్తి రూపాంతరము చెందాలి అంటే ఎప్పటికప్పుడు వాళ్ళలో ఏముండాలట? నూతన స్వభావం ఉండాలి. ఏముండాలట అండి? వాళ్ళ నూతనత్వం, కొత్తదనం కనపడాలి. ప్రతి దానిలో కూడా నూతనపరచబడతానే ఉండాలి ప్రియులారా. కాబట్టి అన్నీ మర్చిపోవాలా, పాత అలవాట్లు మర్చిపోవాలా, పాత విధానాలు మర్చిపోవాలా. ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందిందని స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉన్నాం. ఇంకా పాతకాలపు డబ్బా ఫోనే నేను వాడతా అంటే ఏమో వాడతారండి. అప్పుడు లేదు కాబట్టి వాడాము. మరి ఇప్పుడు వాడతావా? నేను వాడనండి, ఏడికి పోతే ఆ డబ్బా ఇంతలావుది పట్టుకొని తిరుగుతా అంటే అవుతుందా చెప్పండి? ఈరోజు ఫోన్ వాడకపోయినా జనాలే అంటారు, ఏం రా ఏ లోకంలో ఉన్నావు, ఫోన్ వాడవా? నీ ఫోన్ నెంబర్ ఎంత అడుగుతాడు ఎవరిని అడిగినా. ముందు నా దగ్గర ఫోన్ లేదన్నావు అనుకో, నవ్వుతాడు. ఫోన్ లేదా? అదే నీకు ఇంకా నీకు ఫోన్ వాడట్లేదా? ఫోన్ తెలవదా? నూతనత్వం అంటే సమాజంతో పాటు మనం ఏం కావాలి? ముందుకు పోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి, సివిలైజేషన్ నాగరికతలోకి రావాలి. అప్పట్లో వాళ్ళకి లేవు ఫ్యాన్లు, కొండ గుహలలో బతికారు. ఇప్పుడు నేను పోయి కొండ గుహలలో బతకగలవా? కరెంట్ వచ్చింది, కరెంటు వస్తువులు వచ్చినాయి. ఇంకా రోట్లేసి పచ్చడి దంచుతా అంటే ఎవడి కోపిక ఉందండి? మిక్సీలు వచ్చినాయి, బటన్ కొడితే పచ్చడి అవుతుంది. అట్లాంటి దాన్ని వదిలేసి రోట్ల పచ్చడి బాగుంటుంది. అప్పుడు వాళ్ళకి మిక్సీ లేదు కాబట్టి రోట్ల పచ్చడి బాగుంది, ఇంకో ఛాయిస్ లేదు కదా. ఇప్పుడు ఇది వచ్చింది ఛాయిస్. నూతనత్వం అంటే వస్తువులలో ఎట్లా నూతనత్వం వచ్చిందో నీ భక్తిలో కూడా నూతనత్వం. ఇంకా నాకు పాటలు రావండి, 10 ఏళ్ళు అయింది. మరి ఏం చేస్తున్నావు 10 ఏళ్ళ నుంచి? ఇంకా నాకు పాటలు రాకపోతే 10 ఏళ్ళ నీ భక్తి ఏమైంది?
ఇంకా బైబిల్ చదవడం రాదండి, మరి ఏం నేర్చుకున్నావు 10 ఏళ్లలో? ఇంకా కంఠత వాక్యాలు రావండి, ఇంకా దేవుని మాటలు గుర్తుండవండి, ఇంకా ప్రార్థన చేయడం రాదండి, ఇంకా సువార్త చెప్పడం రాదండి, ఇంకా సాక్ష్యం చెప్పడం రాదండి. మరి ఎందుకండి బతకడం? నూతనత్వం అంటే ఏంది? నేర్చుకోవడం. పాటలు నేర్చుకోవాలి. నరసయ్య గారు చూసినప్పుడల్లా మాకెంతో సంతోషం అనిపిస్తుంది. అక్షరం ముక్క రాదు, పెద్ద పెద్ద వచనాలు పాడతాడు. 3-4 వచనాలు ఎట్ట గుర్తుంటే కూడా అర్థం కాదు. తగులుకొని పాడుతూనే ఉంటాడు. గుర్తు రాకున్నా గుర్తు చేసుకుంటాడు. కళ్ళు మూసుకుంటాడు, తలకాయ ఇట్ట ఊపుతాడు. మొత్తానికి బ్రెయిన్లో ఉన్న మళ్ళీ అన్నీ సెట్ అయితే లైన్లో పడతాయి. 1-2 లైన్లు అటు పడ్డా ఊపి మళ్ళీ లైన్లోకి తెస్తాడు. అదే నూతనత్వం అంటే ఎప్పటికప్పుడు ఏం చేయడం? నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం. మన భక్తి, మన విశ్వాసం పాతవి గతించెను, హల్లెలూయా, సమస్తము నూతనమాయెను. ఒకప్పుడు రాదు ప్రార్థన, కానీ ఇప్పుడు వచ్చు. ప్రార్థన చేయగలిగేటట్టు ఉండాలి, అదే నూతనత్వం. ఒకప్పుడు రాదు పాట, ఇప్పుడు పాడేటట్టు ఉండాలి. ఒకప్పుడు నిలబడి సాక్ష్యం అంటే ఏందో తెలియదు, ఎట్ట చెప్పాలో తెలియదు, ఇప్పుడు చెప్పేటట్టు ఉండాలి. అలవాట్లు మారాలి, పద్ధతులు మారాలి, భక్తి విశ్వాసం అన్నిట్లో కూడా ఏం కావాలి? ఒకడు నూతనపరచబడడం అంటే ఇదే ప్రియులారా. పాతవి గతించెను. ఒకప్పుడు కుంగలి పురుగు దశ, ఆ దశ పోయింది. ఈరోజు ఏ దశలోకి వచ్చావు? సీతాకోక చిలకనే అందమైన స్వేచ్ఛా దశలో దేవుడు నిన్ను ఉంచాడు. రక్షణ పొందావు, మారు మనసు పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు, బల్లారాధనలో పాల్గొంటున్నావు. ఇంకా నాకు అది రాదు ఇది రాదంటే ఎట్లా? నూతనత్వం, నూతన పరచబడుట వలనే ఒకడు ఏం చేయగలడట? రూపాంతరము చెందగలడు. ఒకడు రూపాంతరము చెందాలంటే మొదటిది ఏం కావాలట? రెండవది ఏం కావాలట? నూతనత్వం. మూడవది బైబిల్ బోధిస్తూ ఉన్నది యోహాను రాసిన మొదటి పత్రిక, సువార్త కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆమేన్. ఒక వ్యక్తి రూపాంతరం చెందాలి అంటే తండ్రి ప్రేమ కావాలి. ఏం కావాలా? ప్రేమ. ప్రేమ అన్నిటికంటే గొప్పదండి. ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది. ప్రేమ ఉన్నాడు, ప్రేమించమన్నాడు కదా అని లోక ప్రేమ కాదు కావలసింది. అందుకే స్పెసిఫిక్గా యోహాను రాశాడు. ప్రేమ అనే ఆ టాపిక్ని యోహాను అనే భక్తుడు వివరిస్తున్నాడు. కావలసింది లోక ప్రేమ కాదు. లోకం మీద ప్రేమ ఉంటే తండ్రి ప్రేమ ఉండదు. భూములు కావాలా, వెండి బంగారం కావాలా, ఆస్తుల ఐశ్వర్యం కావాలా, వాటి మీద నీవు ప్రేమ ఉంచుకుంటే ఆ ప్రేమ నేనేం చేస్తుంది? తండ్రి ప్రేమ నుంచి దూరం చేస్తుంది. తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి. హల్లెలూయా. దేనికోసం నువ్వు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మొదటగా నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు కావలసిన సమస్తమును కూడా ఏం చేస్తాయి? దొరుకుతాయి. వెతకాల్సింది అతి వెతక దేవుణ్ణి విడిచిపెట్టి ఏం వెతుకుతారు? ఈ లోకంలో గతించిపోయే వాటిని వెతుకుతారు. ఈ లోకపు వెండి బంగారాలను వెతుకుతారు. ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం సుఖించుదుమా అని వెతుకుతారు. గతించిపోయే వాటిని వెతుకుతారు. గతించిపోయే వాటితో వీడు కూడా గతిస్తాడు. నీవు రూపాంతరము చెందాలి అంటే తండ్రి ప్రేమ నీలో ఉండాలి. తండ్రి ప్రేమ నువ్వు నీలో ఉండాలి అని అంటే ఈ లోక ప్రేమను నువ్వు విడిచిపెట్టాలి. దేవుని కంటే ఎక్కువగా నీ కన్న తండ్రిని కూడా ప్రేమించొద్దన్నది బైబిల్. దేవుని కంటే ఎక్కువగా నీ కన్న తల్లిని కూడా నువ్వు ప్రేమించొద్దన్నది. దేవుని కంటే ఎక్కువగా నీ గురువును ప్రేమించొద్దన్నది. దేవుని కంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమించొద్దన్నది. దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించొద్దన్నది. దీన్ని కొద్దిమంది తప్పర్థం చేసుకొని దేవుని కంటే ఎక్కువగా పక్కన పెడతారు. భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారు, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తారు, గర్భంలో పుట్టిన పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తాడు. వీడొక్కడు మాత్రం తింటాడు, తాగుతాడు, కడుపు నిండా బతుకుతాడు, తిండిపోతాయి, తిరిగిపోతాయి, లోకంలో సంచరిస్తూ ఉంటాడు. అదండి దేవుడు చెప్పింది. దేవుడు ఏమన్నాడు? నాకంటే ఎక్కువగా వాళ్ళను ప్రేమించకండి అన్నాడు. అంతేగాని
నీకంటే ఎక్కువగా వాళ్ళను ప్రేమించమని కాదుగా దేవుడు పలికింది. అది బాధ్యత. తల్లిదండ్రుల్ని ప్రేమించడం మన కనీస బాధ్యత, కనీస కర్తవ్యం. వాళ్ళు గర్భఫలముగా దేవుడు వారికి ఇచ్చిన బహుమానం. పెంచి పెద్ద చేసి ఒక వయసు వచ్చిన తర్వాత వివాహము చేసి నిన్ను ఒక కుటుంబముగా మార్చారు. నౌ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఈరోజు నీకు యవన బలం ఉన్నది, యవన శక్తి ఉన్నది, ₹1 సంపాదించే శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు ఇచ్చాడు. నీ తల్లిదండ్రుల వయసు అయిపోతుంది, నీ తల్లిదండ్రులు శక్తిహీనులు అవుతున్నారు, నీ తల్లిదండ్రులు బలహీనపడుతూ ఉన్నారు. ఇంతకాలం వారు పెంచి పోషించి పెద్ద చేసినందుకు ప్రతిఫలంగా యాజ్ ఎ రిటర్న్ గిఫ్ట్ వాట్ యూ షుడ్ డూ, నీవు కూడా వారిని పెంచి పోషించబద్ధుడవై ఉన్నావు. దట్ ఈస్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఎవరి కుటుంబాలు వాళ్ళు విడిపోయి ఎవరి బతుకులు వాళ్ళు బతకమని కాదు, ఆ రీతిగా బైబిల్ ఎన్నడూ కూడా బోధించలేదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అది ప్రేమ, అవునా కదా? తల్లిదండ్రుల మీద నువ్వు చూపే ప్రేమ. చెప్తే వినడు మా నాయన, చెప్తే వినదు మా అమ్మ. ముసల్ని ఎప్పుడు వస్తుందో కొద్దిమంది తిట్టుకుంటా ఉంటారు. ముసలోడు ఎప్పుడు పోతాడో, మంచంలో చాకిరీ చేయలేక వస్తున్నాను. చిన్నప్పుడు 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జనం వచ్చి రాత్రంతా ఏడ్చావు, వీడు చస్తే బాగుండని అనుకుంటే అప్పుడే క్లోజ్గా నీ లైఫ్. ఆ రాత్రి నిన్ను ఎత్తుకొని ఒక్కొక్క హాస్పిటల్ డోర్ తట్టి ఏ డాక్టర్లను లేపి ఎంతమందిని హడావుడి చేసి నీకు వైద్యం చేయించి నిన్ను బతికుంచుకుంటే, ముసలోడైనాక మీ నాయనని పట్టుకొని నువ్వు అనే మాట ఏంది? ఈ ముసలోడు మాకు భారమయ్యాడు, మంచాన వీడికి చాకరీ చేయలేకపోతున్నాను, వీడు ఎప్పుడు తెస్తే బాగుండు. ఇదండి ప్రేమ. ఒకవేళ ఆ మాటే నువ్వు అన్నావనుకో, నీ కొడుకు నీ పక్కనే ఉన్నాడు, నీ తండ్రిని నువ్వు ఎట్లా చూసుకున్నావో నీ కొడుకు రేపు ఏం చేస్తాడు? నిన్ను అలానే చూసుకుంటాడు, అంతకంటే ఘోరంగా చూసుకుంటాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా జనరేషన్ మారుతుంది, ఇంకా అప్గ్రేడ్ అవుతాడు వాడు చూసుకోవడంలో, టార్చర్ చేయడంలో ఇంకా 2 ముందుకు పోతాడు వాడు. జాగ్రత్త. ఏమి విత్తుదువో అదే కోస్తావు. ప్రేమను విత్తండి, ప్రేమను కోస్తావు. పిల్లలకు నేర్పించండి, తాతయ్యని ఇట్లా చూసుకోవాలి, నానమ్మని ఇట్లా చూసుకోవాలి. నానా రేపు మీ బాధ్యత, చిన్నప్పుడు మీకు చేసి పెట్టారు, మీ బాధ్యత మీ అత్తమ్మ, మీ మామయ్య, మీ బాబాయ్, మీ పిన్ని, కుటుంబ విలువల్ని, కుటుంబ గౌరవాల్ని కాపాడుకోండి. నీ భార్యను ప్రేమించండి. నీలో సగ శరీరం తన పుట్టింటిని వదిలిపెట్టి వచ్చింది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టొచ్చింది, తన సొంత వారిని విడిచిపెట్టి వచ్చింది కేవలము నీ మీద నమ్మకంతో. ఎవరి మీద? నీ మీద నమ్మకంతో. నీలో సగ శరీరముగా వచ్చింది. ఆమె వేరు కాదు, నీ వేరు కాదు. ఆమె కనీస అవసరతలు చూడవలసిన బాధ్యత భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ఉన్నవి. ఆమెను నిష్ఠూరపరచకండి, నిష్ఠూర పెట్టొద్దు, విసికించొద్దు, ఏడిపియొద్దు, బాధ పెట్టొద్దు. ఎందుకు రావిని కట్టుకున్నా అనే పరిస్థితి ఏనాడు కూడా మనము చేయకూడదు. ఇట్లాంటి భార్య ఎందుకు దొరికిందిరా నాకని నీ భర్త ఎప్పుడు నీ గురించి అనుకోకూడదు. అలాంటి పరిస్థితి ఏనాటికి కూడా నీవు తీసుకొని రాకూడదు. ఇది కుటుంబ ప్రేమ ప్రియులారా. దేవుడు కుటుంబ ప్రేమ వద్దనట్లేదు. ఏ ప్రేమ వద్దంటున్నాడు? లోక ప్రేమ వద్దంటున్నాడు. లోక ప్రేమ అంటే దేవుని సన్నిధికి పోవాలి ఆదివారం, అబ్బా చుట్టాలు వచ్చారు చర్చి మానేద్దాం అంటే, ఇప్పుడు చుట్టాల మీద ప్రేమతో ఏమన్నా వదిలేసావు? ఇది వద్దంటున్నారు. అర్థమైందా? ఉపవాసం చేయాలి శుక్రవారం. ఈరోజు మంచిగా మాంసం కూర వాసన వస్తూ ఉన్నది, నోరు కట్టుకోలేకపోయావు, ఉపవాసం చేయకుండా తినేసావు. ఇప్పుడు దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరికి ఇప్పుడు అవకాశాన్ని ఇచ్చావు? నీ పొట్టను, నీ శరీరాన్ని ప్రేమించావు. ఈ ప్రేమ వద్దంటున్నారు. ఇలాంటి లోక ప్రేమ నీలో ఉంటే దేవుని ప్రేమ నీలో ఉండదు. ఉందా? స్పష్టంగా ఉందా మాట? లోకమును ప్రేమించు వాడిలో దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ లేకుండా నీవు రూపాంతరము చెందలేవు. ఆమేన్. తండ్రి అని ప్రార్థించగా, నా నామములో ప్రార్థన చేయండి, నేను నా తండ్రి దగ్గర శాంక్షన్ చేయిస్తా మీకు కావలసిన అవసరతలు. యేసే లేకుండా తండ్రి ఏం చేయడండి.
అసలు యేసే లేకుండా తండ్రిని నువ్వు చేరలేవు, అసాధ్యం. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయన మన మధ్యవర్తి. కాబట్టి మీరెవరు ప్రార్థన చేసినా తండ్రికి చేయండి. ఎవరా తండ్రి? సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృజించిన తండ్రి. ఎవరి నామములో? యేసు నామం. అందుకే ప్రార్థన ఎట్లా ముగించమంటాం మేము? యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. చేసేది తండ్రికే ప్రార్థన, కానీ ఏ నామములో? ఎందుకంటే యేసు అనే మధ్యవర్తి లేకుండా తండ్రిని చేరుట అసాధ్యం. ప్రార్థన చేసే విధానం అది. అప్పుడే నీ ప్రార్థన తండ్రికి చేరుతుంది. ఈ తండ్రి యొక్క ప్రేమ నేనేం చేస్తుంది? నీ అవసరతలను తీరుస్తుంది. నీ ప్రార్థన నీకు శాంక్షన్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఒక వ్యక్తి రూపాంతరం పొందాలంటే వాడికి కావాల్సిన మూడవది ఏంటంటే చెప్పండి? ప్రేమ. ఏ ప్రేమ? లోక ప్రేమ కాదు, తండ్రి ప్రేమ మనలో ఉండాలి. తండ్రి ప్రేమ కోసం మనం ప్రయాసపడాలి. తండ్రితో సహవాసము చేయాలి. కీర్తనల గ్రంథం మనం చదివాంగా, 19వ కీర్తన స్తుతి కీర్తనగా చదివాంగా. 7వ వచనం నుంచి కింది వచనాలన్నీ కూడా మరి చక్కటి మాటలు మనకు బోధిస్తాయి. 7వ వచనాన్ని చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చెయ్యును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఆమేన్. ఒక వ్యక్తి రూపాంతరము చెందాలి అంటే వాడికి కావలసిన 4వ ప్రాముఖ్యమైన మెట్టు వాక్య పఠనం. దేవుని వాక్యాన్ని చదవాలి, రోజు చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అనుసరించి జీవించాలి. వాక్యం వినడం ద్వారా ఏం జరుగుద్దండి? విశ్వాసం. వినకపోతే అసలు విశ్వాసం, నాకు అన్నీ తెలుసులే, ఏముంది బైబిల్, అప్పుడెప్పుడో రాసిన బైబిల్ ఎన్నిసార్లు చదువుతాం? కొద్దిమంది అనుకుంటారు ఏముంది చదవడానికి, ఆడ ఎన్నిసార్లు చదువుతాం? ఒకసారి చదివినాక చాలే. ఒకసారి చదివితే వస్తుందండి బైబిల్? ఏమన్నా వస్తుందా అసలు? ఒక్కొక్క పదం ఒక బోధ చేస్తుంది. బైబిల్లో ఉన్న ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదం నీకు ఒక్కొక్క లెసన్ నేర్పిస్తుంది. బైబిల్ అంతుబట్టండి. ఎన్నిసార్లు చదివినా కూడా దాన్ని ముగించలేవు. ఇది అయిపోయింది అనుకోలేవు. రెండోసారి బైబిల్ చదువుతుంటే మళ్ళీ నువ్వు చదివిన మాటల్లోనే మళ్ళీ కొత్త విషయం నువ్వు నేర్చుకుంటావు. మూడోసారి చదువుతుంటే మళ్ళీ కొత్త విషయాన్ని. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 వచనాలు మనం ధ్యానిస్తున్నాంగా. నేను చెప్తుంటే నువ్వు విషయాన్ని నేర్చుకుంటావు. ఇదే విషయాన్ని ఇంకో అయ్యగారు బోధ చేస్తుంటే ఇంకో విషయం నేర్చుకుంటావు. ఇంకో అయ్యగారు బోధ చేస్తుంటే ఇంకో విషయాన్ని నేర్చుకుంటావు. వినడం ద్వారా ఏమొస్తుంది? కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటానే ఉంటావు. విన్నదేగా, పాత వాక్యమేగా, విన్నదాన్ని ఏం వింటావు? అది ఎప్పుడూ పాతది పడదు, అది వాక్యము. అందుకే సజీవమైన వాక్యం అంటాం. దేవుని వాక్యం ఎలాంటిదట? జీవ జలపు ఊట. జీవ జలపు అయిపోయింది కాదుగా, అయిపోదు, అది ఎప్పటికీ అయిపోదు. దట్ ఈజ్ ఎటర్నల్. నిత్య జీవము, జీవ జలము, జీవాహారము దేవుని వాక్యం వస్తానే ఉంటుంది. అందుకే ఆ వచనాలు ఇంకా ముందుకు చదివితే కూడా వాక్యం ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైందో మనకు బోధిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా దేవుని వాక్యం చదవడం ద్వారా మనిషి తన పాపాన్ని విడిచిపెట్టగలడు, తన చెడును విడిచిపెట్టగలడు. తనలో వచ్చే చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు తలంపులను ఈ వాక్యం ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు కడిగేస్తుంది. వాక్యం ఏంటట? ఉదక స్నానము. వాక్యం అనే ఉదక స్నానం. స్నానం ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుందా లేదా? వాక్యం చదవకపోతే మలినాలు వస్తాయి. నువ్వేం చేయకపోయినా మాసిపోతావు తెలుసా? రోజు ఎందుకు స్నానం చేస్తారండి? ఎండాకాలం వస్తే 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు. ఎందుకు చేస్తారు? పోయి అక్కడ ఎండలో ఏమైనా పని చేసినావా? ఏడన్నా బండల పని చేసినావా? మట్టి పని చేసినావా? చేయకుండా ఎందుకు మురికైతా? మనిషి జీవితమే మురికిలో ఉన్న జీవితం. మన చుట్టూ మురికే ఉంది. మన శరీరమే ఎంతో మురికిని బయటికి ఇస్తుంది, ఎన్నో వ్యర్థాలని బయటికి పంపుతుంది. నీ శరీరంలో ఉన్న మురికే నిన్నేం చేస్తుంది? మురికివాణిగా మారుస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వేం చేసుకోవాలి? నువ్వు మరి శరీరాన్ని శుభ్రపరచుకున్నట్టే ఆత్మ కూడా నువ్వు ఏమి చేయకున్నా అదేం అవుతుంది? మురికి అవుతుంది. నీ చుట్టూ పొట్టు ఉన్న వాళ్ళ మాటలు, నీ చూపులు, నీ తలంపులు, నీ ఆలోచనలు నిన్నేం చేస్తాయి? నిన్ను మురికి చేస్తాయి.
ఆ మురికిని ఎప్పటికప్పుడు వాక్యము చదివి, వాక్యం అనే ఉదక స్నానం. ఇంకొకడ పౌలు అంటాడుగా, అది ముడతైనను మచ్చైనను కలంకమైనను లేకుండా మనల్ని మనం మార్చుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి రూపాంతరం పొందాలంటే వాడికి కావాల్సిన 4వ విషయం ఏంటంట? వాక్యము. రెగ్యులర్గా వాక్యము చదవడం. మరి చివరిది 5వది ఏం కావాలో అక్కడ దేవుని వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా! ఎత్తైన కొండ మీద ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా. పిల్లలు ఇప్పుడు పాట పాడారు కదా, దేవునితో ఏకాంత ప్రార్థన రూపాంతర స్వభావంలోకి, స్వరూపంలోకి నిన్ను మారుస్తుంది. ఆమేన్. లూకా సువార్తలో అయితే ఇంకా చక్కగా వివరిస్తాడు దాన్ని. 9వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రము తెల్లనివై దగదగ మెరిసెను. హల్లెలూయా! ఆయన వస్త్రములు, ఆయన ముఖం ఏమైపోయినాయి? మారిపోయినాయి, తెల్లని. అంటే మహిమ దేహముతోని ఆయన నింపబడ్డాడు. రూపాంతరం. దేవుని నమ్మిన బిడ్డలు, యేసయ్య బిడ్డలు, వాళ్ళ ముఖం చెప్పేస్తుంది. బా, నిజంగా ఆ ముఖంలో భలే వెలుగు ఉందండి. దేవుని నమ్మిన బిడ్డల ముఖంలో ఏడుపు ముఖం ఉండదు, ఎప్పుడు ఒక చిరునవ్వు ఉంటుంది. వాళ్ళ ముఖం చూస్తే ఎదుటోడికి, బాధల్లో ఉన్నోడికి కూడా సంతోషం కలుగుతుంది. ఎదుటోడికి ఉన్న బాధ పోతుంది. ఏదో కష్టంలో వాడి కష్టం చెప్పుకుందామని వచ్చినోడు నీ ముఖం చూసి వాడు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. నీకో మాట చెప్తే వాడు ఓదార్పు పొందుతాడు, వాడి బాధ పోతుంది, వాడి హృదయ వేదన పోతుంది, వాడి హృదయ భారం పోతుంది. క్రైస్తవ విశ్వాసం అదే రూపాంతర అనుభవం. ప్రియులారా, యేసుక్రీస్తు బాటు ఎవరున్నారట కొండ మీద? 2 వ్యక్తులు కనిపిస్తారు అక్కడ. ఆయన శిష్యుల్ని తీసుకుపోయాడు, పేతురు, యాకోబు, యోహాన్లను. కానీ యేసు ప్రభు దగ్గరికి ఆకాశం నుంచి ఒక 2 వ్యక్తులు వస్తారు. ఎవరు వాళ్ళు? మోషే, ఏలియా. మోషే మరణించిన వారు కూడా రూపాంతరం పొందుతాడనడానికి సాదృశ్యం. అంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు అని మోషే చూపిస్తూ ఉన్నాడు, సాదృశ్యం. ఏలియా చనిపోకుండానే వాళ్ళు మహిమ దేహాన్ని పొందుకుంటారు. ఏలియా చనిపోయినాండి? చనిపోయాడా? చనిపోలే. ఆయన అగ్నిరథముల మీద ఆకాశమునకు కొనిపోబడెను. ఈ మట్టి దేహమే మహిమ దేహంగా మారింది. దాన్నే పౌలు గారు అంటాడు కదా, మీలో ఉన్న అందరూ నిద్రించరు కానీ, అంటే అందరూ చచ్చిపోరు కానీ బతికున్న వాళ్ళు యేసయ్య రాకడలో రెప్పపాటున అప్పటికప్పుడే ఏమవుతారు? మారుతారు, పైకి వెళ్ళిపోతారు, రూపాంతరము చెందుతారు. అదే మహిమ దేహము. హల్లెలూయా! 2 తిరగలు విసురుతుందరు, ఒకడు ఎత్తబడతాడు, వెళ్ళిపోతాడు ఒకడు రూపాంతర దశలోకి. 2 పొలంలో ఉందరు, ఒకడు ఎత్తబడతాడు. ఆమె ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, రూపాంతర దశలో మనం ఉండాలి. రాకడ ఆలస్యమై మనం చనిపోయినా కూడా మోషే మనకు నిదర్శనాన్ని చూపిస్తున్నాడు. చనిపోయిన మీరు కూడా ఎత్తబడతారు, సమాధులు తెరవబడును, మృతులు మొదటగా లేతురు. హల్లెలూయా! చనిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తారు. యేసయ్యనందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తారు. కాబట్టి ఒక వ్యక్తికి రూపాంతర అనుభవం చాలా ముఖ్యం. యేసు ప్రభువే రూపాంతరం పొందినప్పుడు మరి ఆయన బిడ్డలమైన మనం రూపాంతరం చెందాలా లేదా? నేను క్రీస్తు వలె బతుకుతాను, క్రీస్తుతో బతుకుతాను, పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, మళ్ళీ లోకంలో లంగ పనులు, దొంగ పనులు అన్నీ చేస్తాను. నాట్ యాక్సెప్టెడ్. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చావా, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావా, ఎన్నిసార్లు ఆదివారాలు గుడికి వచ్చావా, ఎంత కానుకిచ్చావా అనే దాన్ని బట్టి పరలోకము నీకు దక్కదు. నీ జీవితం పరలోకాన్ని నేను నిర్ణయిస్తుంది. నీ మారు మనస్సు
మనసు మారి నూతనపరచబడ్డం ద్వారా, రూపాంతరం పొందడం ద్వారానే నీవు పరలోకాన్ని స్వాధీనపరచుకోగలవు. కాబట్టి క్రైస్తవులుగా బతుకుతున్న మనం ఎలా జీవించాలి? రూపాంతర అనుభవంలోకి మనము పోవాలి. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. లోక తలంపులు, లోక పనులు, లోక పాపమును మనం విడిచిపెట్టాలి. ఒకడు రూపాంతరం పొందాలంటే వాడికి కావలసిన 5 ప్రాముఖ్యమైన గుణాలు ఏంటట? మొదటిది పరిశుద్ధత, రెండవది నూతనత్వము, మూడవది ప్రేమ, నాలుగవది వాక్యము, ఐదవది ప్రార్థన. ఇవి లేకుండా ఒక వ్యక్తి రూపాంతరము చెందుట అసాధ్యం. రూపాంతరము పొందకుండా పరలోకమును స్వతంత్రించుకొనుట అసాధ్యం. అట్టి పరలోకమును మనం స్వతంత్రించుకోవాలంటే రూపాంతర అనుభవంలోకి మనం వెళ్దాం. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. రండి ప్రార్థించుదాం. ప్రభువా, రూపాంతర అనుభవంలోకి నన్ను మార్చండి. పరలోకము చేరాలంటే, నీతో నిత్య జీవంలో మేము ప్రవేశించాలంటే మాకు నీ వలె రూపాంతర అనుభవం కావాలి. రూపాంతర అనుభవం పొందవలన మేము ఏమేం పొందుకోవాలను ఈరోజు మాతో మాట్లాడిన తండ్రి, అట్టి అనుభవంలోకి మమ్మల్ని నడిపించుమని అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం.